హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ కాదండి, ఈవినింగ్ బ్లాగ్. ఈవినింగ్ అయితే కరెక్ట్గా టైం వచ్చేసి 5:30 అయితే ఇంకా బయటకు వచ్చేస్తామన్నమాట. బయట అయితే మంచిగా చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం కూడా గాలి వస్తుందండి. దానివల్ల చెత్త చెదారం అంతా ఇంటి ముందుకు వచ్చేసింది. ఇంకా చెట్లకు కూడా నీళ్లు పట్టలేదని చెప్పేసి మొక్కలకి నీళ్లు పట్టేసి ఇంటి ముందు కూడా నీట్గా కడిగేసామన్నమాట. కొంచెం చల్లబడుతుంది కదా, సెగలు వచ్చేస్తున్నాయండి భూమిలో నుంచి. 2 days నుంచి మళ్ళీ ఫుల్ ఎండలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వ్లాగ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా సురేష్ గారు అయితే ఈరోజు బయటకు వెళ్ళారండి. ఈవినింగ్ టౌన్లో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా చూసుకొని వచ్చేటప్పుడు అయితే టిఫిన్ తీసుకొచ్చారనమాట. చూడండి, ఇవి ఏంటంటే బోండాలండి. అసలు వీడియోలైనా కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయేమో, కానీ రియల్గా అయితే అసలు మరీ ఇంత దారుణంగా చేతులలో వచ్చే వేయడానికి అనిపించింది. ఇవి పునుగులంట. పునుగులు కూడా కాదులండి, నార్మల్ బోండాల పిండితోనే వేస్తారు. ఇంకా పునుగులు అని చెప్తారు అంతే. సో దాంతోపాటు కొంచెం చట్నీ ఎక్కువ ఇచ్చారు. కాకపోతే చిన్న చిన్నవి కదండి, టేస్ట్ అయితే బాగా అనిపించింది. కానీ మరీ అసలు ఒకే ఒక్క బోండాని ఇన్ని బోండాల్లాగా క్రియేట్ చేసిన వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఇంకా సరే అని చెప్పేసి ఆ బోండాలా తినేసి నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టేసుకున్నామండి. సో టీ అంతా రెడీ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళి తాగుతామన్నమాట. బయట నీట్గా అంతా కడిగి పెట్టేసి మొక్కలకి నీళ్ళు కూడా పట్టాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది, మట్టి స్మెల్ వస్తుంది. అండ్ అలాగే మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అండ్ గాలి వస్తుంది కాబట్టి బయట అయితే తాగేస్తాము ఈవినింగ్. దాని తర్వాత అయితే ఇంకా నేను లోపలికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అవుతూ ఉన్నానండి. అంటే మార్నింగ్ ఒక వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి ఇంక ఈవినింగ్ అనమాట ఇది. మళ్ళీ ఇప్పుడైతే బయటకు వెళ్ళాలనుకుంటున్నాము. ఈ లోపైతే కొన్ని పార్సిల్స్ అయితే వచ్చాయన్నమాట అమెజాన్ నుంచి. వీటితో అయితే వీడియోస్ చేయాలి. అండ్ నా డైలీ ఏమైతే యూజ్ చేస్తానో అవన్నీ కూడా నేను అమెజాన్లోనే కొనుక్కుంటూ ఉంటాను. సో ఇంకా వాటన్నిటినీ కూడా అన్బాక్సింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, ఏమేమి వచ్చాయని చెప్పేసి. ఇక్కడ చూడండి, పారాచూట్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి నేను 2 ఆర్డర్ చేశానండి. ఒకటి ఆర్డర్ చేశాను, మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేశాను అనమాట. అట్లా ఉంటుందండి మతిమరుపు. సో ఈ మధ్య కొంచెము అంటే కొంచెం ఆలోచించకుండా, ఓవర్ థింక్ చేయకుండా, ఎక్కువగా వర్క్ చేయకుండా ఉండడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నా. కొంచెం బెటర్ అండి లాస్ట్ వీక్ నుంచి. ఇంతకు ముందు అయితే మరీ దారుణం అనమాట. లాస్ట్ వీక్లో ఎప్పుడో పెట్టినట్టున్న ఆర్డర్ అదైతే 4 బాటిల్స్ వచ్చాయి టోటల్గా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉండే, మళ్ళీ ఇంకొక బాటిల్ చేశాను. టోటల్గా 4 అయితే వచ్చాయి. కానీ స్మెల్ అది బాగుంది. నార్మల్గా నేను నార్మల్ పారాచూట్ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను. చాలామంది అడుగుతారు ఏ హెయిర్ ఆయిల్ వాడతారు ఏంటి అని చెప్పి. ఏం వాడనండి, నాకు తెలిసినంత వరకు జీన్స్. ఇంకా హెయిర్ ఫాల్ అవుతుందంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, కానీ ఇంకా ఏది కాదు. అదేంటంటే బ్రాస్లెట్ ఒకటి ఉంటే దాన్ని యూజ్ చేస్తుంటే గుచ్చుకుంటుంది, బాగా రఫ్గా ఉంది కొంచెం ఆ హుక్ అనేది. సో అది నేను చెప్పేది అయితే నాకు అవి ఇవి ఏమి ఉండవండి. ఆ జీన్స్ని బట్టి మా మమ్మీకి హెయిర్ బాగుంటుంది, సో దాన్ని బట్టి నాకు అలానే వచ్చింది. అంతకు మించి అయితే ఇంకా నేను వాడేది ఏం లేదు. ఈ మధ్య ఇంకా కేర్ తీసుకోక అవి ఉన్నాయి కూడా ఊడిపోయాయి అంతే. మనం కొంచెం ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలంటే అంతే. మన జీన్స్ అంటే మన హెయిర్ ఎలా అయితే ఉంటుందో మన పేరెంట్స్ నుంచి అలా వస్తుంది అనమాట. ఒక బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాను. ఇంక వీటన్నింటితో ప్లాన్ చేసుకోవాలన్నమాట, ఎలా ఏంటి ఏ ప్రోడక్ట్స్ చూపించాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పి. అండ్ వీటి కోసం అయితే ఊరికి వెళ్ళడం కూడా ఆపేసుకున్నానండి, లేదంటే ఎప్పుడో వెళ్ళాల్సింది. ఒక పని మీద ఒకటి. సరే ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఈ బ్లౌజెస్ గురించి ఆర్డర్స్ రావడము, ఇట్లాగా తెలియకుండానే అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే పెండింగ్ అంటే పైన పడిపోతూ ఉన్నాయి. నేనైతే దగ్గర లాస్ట్ మంత్ నుంచి వెళ్ళాలని ప్లాన్ అనమాట. అన్నీ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేయడానికంటే ముందు మీ అందరితో పాటు కొన్ని కలెక్షన్ అయితే షేర్ చేస్తాను. అంటే చిన్న షాపింగ్ అనమాట ఆన్లైన్లో, అది కూడా అమెజాన్లోనే. సో నా మంత్లో నాకేం కావాల్సిన కుర్తీస్ కానీ, బ్యూటీ ఐటమ్స్ కానీ, ఫ్యాషన్కి సంబంధించిన జ్యువెలరీ ఏది కావాలన్నా కానీ అమెజాన్లోనే షాప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి అమెజాన్ అనేది ఒక ట్రస్టెడ్ యాప్. అందులో మనకి COD ఆప్షన్, రిటర్న్స్ ఇవన్నీ ఉంటాయి. హ్యాపీగా మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ మనకి మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి. అట్ ప్రజెంట్ మనకి 31st May నుంచి అలాగే June 5th వరకు కూడా వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే లైవ్లో ఉందండి. ఈ రోజు నుంచే సేల్ ఉందన్నమాట. మినిమం ఈ సేల్లో మనము 50 to 80% వరకు కూడా డిస్కౌంట్ తీసుకోవచ్చు. 1500 టాప్ బ్రాండ్స్ అయితే ఈ సేల్లో ఉన్నాయండి. అలాగే 3 lakhs ప్లస్ వరకు కూడా స్టైల్స్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయండి. చెప్పాను కదా, మినిమం మనకి 50 to 80% వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. సో చాలా బ్యూటీ అండ్ ఫ్యాషన్ 2 ప్రొడక్ట్స్ మీద కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుందండి.
సో యూజ్ చేసుకోండి. ఈ టైంలో ఏంటంటే మనకి చాలా తక్కువ కాస్ట్లో మనం మనీ సేవ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ కొనుక్కొని. అండ్ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా ఈ బ్యూటిఫుల్ కుర్తీ కాదు, ఇది మ్యాక్సీ డ్రెస్ టైప్ అనమాట, స్టైలిష్గా చాలా బాగుంది. సో ఇదంతా కూడా ఒక జార్జెట్ క్లాత్ అండి. నేను చాలాసేపటి నుంచి వేసుకున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఒక ఫాలింగ్ మెటీరియల్ అనమాట, విత్ లైనింగ్తో ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్స్ అయితే డిఫరెంట్ హ్యాండ్స్ అండి. నేను ఫోల్డ్ చేశాను, ఎలాస్టిక్ అనేది కొంచెం టైట్ ఉంది నాకు, సో అందుకని ఫోల్డ్ చేశాను అనమాట. ఇలా ఉంటాయి హ్యాండ్స్. సో రెండు వైపులా కూడా ఇంకా ఇలా ఫుల్ వస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు పట్టేసినట్లు అనిపించింది, అందుకని పైకి పెట్టాను. హ్యాండ్స్ కూడా చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి వేసుకోవడానికి. ఇదంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కానీ మనకి కనిపించేంతగా అయితే ఏమి ఉండదు అనమాట. చాలా స్టైలిష్గా ఉంది కుర్తీ అయితే. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మెయిన్లీ మనకి బడ్జెట్లో కూడా వస్తుంది, సేల్ ఉంది కాబట్టి ఇంకా తక్కువలో అయితే మీరు తీసుకోవచ్చు. సో ఇదన్నమాట, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. లాస్ట్లో మై హౌస్ స్టోర్ లింక్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేశారు అంటే ఫుల్ పిక్చర్, ప్రైస్ అన్నీ కూడా కనిపించేస్తాయి కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ప్రోడక్ట్ అండి, సో నేను వచ్చేసి జావరీ పెరల్స్ నుంచి ఒక బ్రాస్లెట్ తీసుకున్నా, కడా టైప్ ఉండేది. చాలా సింపుల్గా ఇట్లాంటి డ్రెస్సెస్ ఏదైనా వేసుకున్న కుర్తా సెట్స్కి బయటకి వెళ్ళేటప్పుడు బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇదే అండి, ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నాను కూడాని. సో ఇదంతా కూడాని వైట్ స్టోన్స్ అండి, సీజెడ్ ఉంటుంది కదా, సీజెడ్ స్టోన్స్ అనమాట. చాలా సింపుల్గా ఉంది, చాలా క్లాస్గా కూడా ఉంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇలాగ మంచిగా అమ్మాయిల దగ్గర నుంచి మనలాంటి వాళ్ళు కూడా ఎవరైనా వేసుకోవచ్చు కుర్తీస్ మీదకి. ఈవెన్ సారీస్ మీద కూడా బాగుంటుందండి, సింపుల్గా క్లాస్గా. ఇప్పుడు వాచెస్ కంటే కూడా ఇలాంటివి కూడా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో నాకెందుకో చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది, తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది అండ్ మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. కరెక్ట్ సైజ్, నాకు కొంచెం సన్నగా ఉంటుంది చేయి అయినా కానీ నాకు కరెక్ట్ సరిపోయింది. సో ట్రై చేసి ఇంకొంచెం లావ్ చేయని వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓపెన్ చేసుకొని పెట్టేసుకునే టైప్ అండి, ఇది ఓపెన్ అవుతుంది ఇట్లా. సో ఇదన్నీ మీకు నచ్చితే ట్రై చేయండి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అమెజాన్లో, చెక్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నానండి. ఈ క్లిప్ ఇలాంటిది యూజ్ చేయాలని నాకు చాలా ఇష్టము. సో ఫైనల్గా నాకు అమెజాన్లోనే దొరికేసింది కాబట్టి తీసేసుకున్నాను. చాలా బాగుందండి క్వాలిటీ వైజ్. అండ్ నేను దీన్ని మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను క్వాలిటీ ఎంత బాగుంటుంది యూజ్ చేసిన తర్వాత అని. ఇలాంటివి ఏంటంటే మనకి ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటుంది శారీస్ మీదకి అండ్ కుర్తీస్ వేటి మీదకైనా వేసుకోవచ్చు. మనం హెయిర్ అది బాగున్నప్పుడు జడ వేసుకుంటుంటారు కదా, నా అలాగా అలవాటు ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ట్రెడిషనల్ అనుకోవచ్చు. లక్ష్మీదేవి వచ్చేసి కిందంతా కూడా పెరల్స్ లాగా వచ్చేసాయండి. ఇదన్నమాట వచ్చేసి బ్యాంగిల్ సెట్ అండి. సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, చూసారు కదా, ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అయిపోయింది కదా పర్ఫెక్ట్గా. ఇవి వచ్చేసి మనకి గ్లాస్ బ్యాంగిల్సేనండి. 2 గ్లాస్ బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ తయారు చేసి దాని మీద ఇట్లా స్టోన్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది చూడండి, ఇది ఒక్క సెట్ ఉంటే చాలండి, మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడం ఇదంతా కూడా పెద్ద పనిలాగా అనిపిస్తుంది కదా, కాకపోతే ఇలా మనం ఒకే సెట్ కొనుక్కున్నాం అనుకోండి, డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా ఇది కొంచెం అంటే ఇచ్చింగ్ లాగా ఉండటము, మనకి అన్కంఫర్టబుల్గా అస్సలు ఉండదు అనమాట. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట ఇలా పెయిర్స్ ఉండటం. అంటే ఏ డ్రెస్ మీదకైనా కానీ హ్యాపీగా మ్యాచ్ చేసుకోవచ్చు. 4 వస్తాయండి సెట్ వచ్చేసి. రెడ్ ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి, పింక్ ఉంది, మెరూన్ ఉంది, ఆరెంజ్, బ్లూ, ఆల్మోస్ట్ అన్నింటికి సెట్ అయిపోయేలాగే ఉన్నాయండి. సో ఇదన్నమాట ఒక సెట్. చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను, ఎప్పటికీ అలానే ఉన్నాయి. అదొక డిఫరెంట్ మోడల్, ఈ మోడల్ కూడా ట్రై చేశాను, చాలా బాగుంటుంది ఎవరికైనా కానీ. నాది 2-6 అండి, 2-4 అలాగా మన సైజెస్ని బట్టి అయితే ఆర్డర్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగున్నాయి, డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. అండ్ పగిలిపోవడం కూడా ఉండదండి, ఇప్పటికీ అలానే ఉంటాయి అన్నమాట. ఒక కాటన్ కుర్తీ అండి, చాలా బాగుంది కుర్తీ అయితే. చూసారు కదా, ప్యూర్ కాటన్ అండి, చాలా క్లాసీగా ఉండే మెటీరియల్ అనమాట. డిజైన్ కానీ ఇదంతా మీరు చూసారు కదా, చాలా క్లాసీగా ఉంటుంది. చైనీస్ కాలర్ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్కి ఇట్లా ఫోల్డింగ్ లాగా ఇచ్చారనమాట. చూసారు కదా, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఒక కట్ వర్క్ కుర్తీ అండి, కట్ వర్క్ అయితే వస్తుంది అనమాట. కింద అయితే ఇలా ఉంటుంది, మొత్తం కూడా బటన్స్ ప్రొవైడ్ చేశారు పైనుంచి కింద వరకు కూడా. సో
సో ఇది కుర్తీ. ఇలాంటివి ఏంటంటే చాలా క్లాసీగా సింపుల్గా ఉంటాయండి బయటకు వెళ్ళేటప్పుడు అలా వేసుకోవడానికి. సో ఇదైతే ఒక కుర్తా సెట్. సో నేను అమెజాన్లో చేసిన షాపింగ్ అయితే వీటిలో మీకు ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను. అండ్ చెప్పాను కదా అండి, ప్రజెంట్ అయితే అమెజాన్లో మనకి మే 31 నుంచి జూన్ 5 వరకు కూడా మనకి రీఫ్రెష్ సేల్ అయితే లైవ్లో ఉంది. ఆల్రెడీ ఈ రోజు నుంచి రన్నింగ్లో ఉందండి. ఇందులో మినిమం మనకి 50 to 80% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది టాప్ బ్రాండ్స్ మీద. 1500+ వరకు కూడా టాప్ బ్రాండ్స్ అయితే ఈ సేల్లో ఉన్నాయండి. 3 lakhs+ వరకు స్టైల్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీకు నచ్చిన బ్రాండ్ నుంచి అయితే ఈ డిస్కౌంట్లో మీరు అయితే తీసుకోవచ్చు ఈ సేల్లో. డిస్క్రిప్షన్ బాక్స్లో సేల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు చూపించిన డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీకు నచ్చినైతే మీరు పర్చేస్ చేసుకోండి. వీటిలో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే ఇంకా ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసేసి వీడియోకి అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా రేపు ఊరికి వెళ్తాను కదండి. ఈరోజైతే మా హస్బెండ్ నాకు పార్టీ ఇస్తున్నారు అనమాట. ఓకేనా, అంతేనా? సో పార్టీ ఇస్తున్నారు అనమాట. అట్లా బయటకు వెళ్ళేసి కొంచెం పానీపూరి అంటే నాకు బాగా ఇష్టం, చూపిస్తాను, చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళేసి కొంచెం పానీపూరి తినేసి రిటర్న్ వస్తామన్నమాట. బయటకు వెళ్ళాల్సిన పని లేదు, మళ్ళీ వెళ్తే ఇంకా చాలా డేస్ పడుతుంది కదా రావడానికి. ఒక ఎక్కువ రోజులు కూడా ఉన్నాయండి, ఒక 4-5 days అంతే. వర్క్స్ అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉండడానికి అయితే వీల్లేదు. కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని బయటికి వెళ్ళేసి వస్తాము. సో ఇంకా నేను రెడీ అయ్యేది ఏం లేదు కదండి, ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇవైతే ఈవినింగ్ పువ్వులు కోసి టీ తాగేసిన తర్వాత కొంచెం టైం ఉంది. మనకి సన్నజాజుల చెట్టు ఉంది కదా, దానికైతే పువ్వులు ఉన్నాయి, అవి కోసేసి పెట్టుకుంటున్నాను అనమాట. అదొక ఆనందం అండి. లౌక్యం లేదు కదా, లౌక్యం ఉండుంటే తనకి పెట్టేసేదాన్ని. సో నాకు కూడా చాలా ఇష్టము. బట్ ఎప్పుడైతే లౌక్యం వచ్చిందో తనని, ఇప్పుడు మనకంటే కూడా పిల్లల్ని మంచిగా చూసుకుంటాం కదా, అందులో పిల్లలు కూడా అలానే ఉంటారులేండి, మనకు లేకపోయినా పర్లేదు లాగేసుకుంటారు. నేను అట్లా ఉండేదాన్ని చిన్నప్పుడు. లౌక్య కూడా సేమ్ అనమాట, పువ్వులన్నా ఇలాంటివి మంచిగా రెడీ అవ్వడం అన్నా తనకి ఇష్టము. సో ఇంకా డ్రెస్ అయితే అంతా బాగుంది, కానీ హ్యాండ్స్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారండి, దానివల్ల చాలా టైట్ అయిపోతున్నాయి. మళ్ళీ వీడియోలో డ్రెస్ బాగుందని చెప్పారు, మళ్ళీ ఏంటి టైట్ అంటున్నారు అనుకోవచ్చు. జస్ట్ హ్యాండ్స్ ఆ ఎలాస్టిక్ కొంచెం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది డ్రెస్ అయితే. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇందులో ఇంకా కలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం స్టైలిష్గా ఉంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లుక్ బాగుంటుంది. హెయిర్ స్టైలే సెట్ అవ్వలేదు, నేను అవన్నీ పట్టించుకోనండి. మెయిన్ నాకు కంఫర్ట్ నాకు కావాలి అనుకుంటాను. ఇంక ఇది కూడా రెడీ అయింది కాబట్టి అలా వెళ్ళిపోతున్నాను అనమాట. లేదంటే నాకు ఫ్రీగా ఉండాలి, కాటన్ అలా వేసేసుకుంటాను, ఫ్రీగా ఉండే ఒక బాటమ్ వేసుకొని తిరుగుతూ ఉంటాను అనమాట. బయట చూసినప్పుడు చాలామంది ఏమో అనుకుంటారు, నేనేమంతా ఉండను, మెయింటైన్ చేయను. ఉన్నా కానీ మన దగ్గర ఉన్నాయి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ నాకు అంత మెయింటైన్ చేయాలనిపించదు. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇది కరెక్ట్గా అడ్రస్ కూడా తెలియదండి. నెల్లూరు అంతా దగ్గర 10 years నుంచి నెల్లూరులో ఉన్నాను, కానీ ఏ స్ట్రీట్ ఏ ఏరియా అనేది కూడా నాకు తెలియదు. సో చూసిన వాళ్ళకైతే గుర్తుపట్టి ఉండొచ్చు. దూరం నుంచి చూస్తూ ఉంటే ఇవి భలే కనిపించాయండి, చూడడానికైతే కనకాంబరాల్లాగా అనిపించాయి. సో వచ్చాను దగ్గరికి. ఇవన్నీ కూడా 100 వరహాలు పువ్వులు. మేమైతే 100 వరహాలు అంటాము, అంటే 100 అలాగ ఉంటాయంట ఒక బంచ్కి. సో మీరేమంటారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. భలే అందంగా ఉన్నాయి కదా అండి. కలర్ కూడా చాలా బాగుంది, లైట్ ఆరెంజ్ కలర్. సో ఇలా మొత్తం నిండుగా పూసున్నాయి. మొన్న ఒకసారి వచ్చినప్పుడు కూడా కనిపించాయి. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్, ఇక్కడ పార్క్ కూడా ఉంటుందండి. నాకు కరెక్ట్గా తెలియట్లేదు ఇది ఏం ఏరియానో. వేదాయపాలెం అనుకుంటా నాకు తెలిసి. కొంచెం ముందుకెళ్తే వేదాయపాలెం వస్తుంది, వేదాయపాలెమేనే అనుకుంటున్నా. సో ఇంకా ఇక్కడ వచ్చేసి చాట్ తీసుకున్నాము, అండ్ అలాగే పానీపూరి. నేను చెప్పాను కదా బయట ఫుడ్స్లో కొంచెం ఇష్టపడేది ఈ మధ్యకాలంలో పానీపూరి తింటున్నాను. అది కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం హైజీన్గా ఉంటుంది, నీట్గా, అంటే గ్లౌజెస్ వేసుకొని చేస్తారు. అండ్ పానీపూరి కూడా మనకి 6 flavors లాగా ఇస్తారండి. సో అది నాకు బాగా నచ్చుతుంది. ఒక చిన్న వీడియో క్లిప్ తీయండి అంటే సురేష్ గారేమో దూరం వెళ్ళి తీస్తారు. నాకు భయం అండి బయట వీడియోస్ అవి తీయాలంటే, అందరు నా వైపు చూస్తారు ఏంటి ఏంటి అని చెప్పి. అందుకని సురేష్ గారిని అస్సలు అడగను అనమాట. ఆయన అడిగితే ఆయన ఏదో పెద్ద మూవీ షూటింగ్ తీసినట్లు వెళ్ళి దూరం నుంచి తీస్తూ ఉంటారు. సో అది తినేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము. బయటకు వచ్చేసి ఇంకా ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు వెళ్ళి పువ్వులు అవి కొనుక్కొని ఇంటికి వచ్చేసామన్నమాట అండి. సో ప్రజెంట్ అయితే టైం 10:30 అయిపోయింది. ఇప్పుడే కొంచెం షూట్ ఉన్నిందనమాట, అదైతే కంప్లీట్ చేసేసాను. షూట్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, చిన్న వీడియో ఉన్నిందనమాట, అదైతే షూట్ చేశాను సురేష్ గారి హెల్ప్ తీసుకొని. ట్రైపాడ్ ఇదంతా పెట్టుకోకుండా ఆయన చేత తీయించుకున్నాను అనమాట. సురేష్ గారు అయితే అక్కడ
చెమటలకి షర్ట్ లేదు, అందుకని చెప్పి చూపించట్లేదు. సో ఇంక ఇవన్నీ కూడా ఎట్లా అంటే అట్లా పడేస్తున్నానండి. ఇవన్నీ ఓపెన్ చేశాను కదా ప్రోడక్ట్స్ అన్నీ కూడా, ఇవన్నీ ఇప్పుడు సర్దేసుకోవాలి. అండ్ ఈ డ్రెస్ ఏంటంటే నాకు చేతుల దగ్గర చాలా టైట్ ఉంది, వాతలు పడిపోతున్నాయి అన్నమాట. తీసేసి ఫ్రెష్ అయిపోవాలి. అండ్ బయటకు వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు అయితే కొన్ని పువ్వులు ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట. మెయిన్లీ చెప్పాలంటే నేను బయటకు వెళ్ళేది ఇలా పువ్వులు కొనుక్కోవడానికి కూడా కొన్నిసార్లు వెళ్తూ ఉంటాను. ఇవి అనమాట చూపిస్తానండి. చూడండి ఇన్ని ఫ్లవర్స్ అనమాట. మీకు దగ్గర నుంచి కొన్ని కనిపిస్తున్నాయి కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ 20 రూపీస్కి ఇచ్చేసారనమాట. ఫస్ట్ అయితే నేను విడిగా పువ్వులు తీసుకున్నా, ఇవి తీసుకున్నానండి. లీటర్ వచ్చేసి 30 రూపీస్. ఇంకా మళ్ళీ వస్తుంటే ఇవి 20 రూపీస్ అనేసరికి ఈ మధ్య దేవుడికి కూడా పువ్వులు ఎక్కువ లేవండి. లాస్ట్ వీక్ అంతా కూడా పువ్వులు దొరకలేదు మాకు అసలు. మల్లెపూలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి, అవి కూడా అన్నీ విరపూసిపోయి అలాగ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంకా మన ఇంటి దగ్గర పూసిన పువ్వులతోనే పూజ చేసుకున్నాము. ఇంకా దొరుకుతున్నాయి కదా, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే ఇంకా మంచిగా ఇల్లంతా కూడా మంచి పాజిటివ్గా ఉంటుంది. దేవుడి రూమ్ కూడా కలకల్లాడిపోతుంటుంది కదా, అందుకని చెప్పేసి ఆ 20 రూపీస్ ఇచ్చి అవి తెచ్చుకున్నాము. అండ్ ఇప్పుడు ఇవన్నీ కట్టాలన్నమాట. సో ఇవి కట్టాలంటే ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, ఎందుకంటే చాలా పిచ్చిగా ఉంది ఈ డ్రెస్ వేసుకునేసరికి. సో మేము డిన్నర్ కూడా తినేసాము, చెప్పాను కదా బయటకు వెళ్ళాము కాబట్టి. ఇంకా పానీపూరి అవి ఇవి తినేసి వచ్చేసామన్నమాట. సో ఇంకా కూల్ డ్రింక్ ఉంది, అది తాగేసి వర్క్ ఉంది అది పెట్టుకొని ఏదో ఒక మూవీ పెట్టుకొని అలా జరిగిపోతుంది అనమాట ఈరోజైతే. సో నైట్ వ్లాగ్ అయితే మోస్ట్లీ ఇక్కడ వరకు అయితే షూట్ చేయగలుగుతున్నాను, చూస్తాను. లేదంటే మార్నింగ్ కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.